ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం మీరు దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి అయ్యా. మీ స్వరాన్ని వినిపించండి. మీ చిత్తాన్ని చేయటానికి మా అందరి హృదయాల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. Psalms chapter 37 verse 5. The Lord, trust also in him, and he shall bring it to pass. దేవుడి ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈరోజు మీ జీవితాల్లో ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారండి? అనేక దినాలుగా నా కార్యం జరగట్లేదు, అనేక దినాలుగా మరి నేను చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు, అనేక దినాలుగా నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయని బాధపడుతున్న వారు మరి ఈ మాటలు వింటున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మనం ఏం చేయాలంట? ఆయనను నమ్ముకోవాలండి. ఎవరైతే దేవుని నమ్ముకుని కార్యాన్ని మొదలు పెడతారో, ప్రయత్నం చేస్తారో, తప్పకుండా వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. మరి ప్రయత్నం చేయకుండా, మనం పూనుకోకుండా మనం ఉన్న చోటుని కూర్చొని ఉంటే ఏ దాంట్లో కూడా మనం విజయాన్ని పొందలేము. ఈ ప్రయత్నం చేసే విషయాన్ని మనం నేర్చుకోవాలంటే చిన్న జీవి అయినటువంటి చీమను చూసి నేర్చుకోవాలి కదండి. చీమ తనకంటే పెద్ద పెద్దగా ఉండే వస్తువుల్ని క్యారీ చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఎంత భారంగా ఉంటుందో అయినా కూడా అది పడుతుంటుంది, లేస్తుంటుంది, మళ్ళీ దాన్ని మోస్తూనే ఉంటుంది, మళ్ళీ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఒకసారి గమనించి చూడండి, ఎంతసేపు ప్రయాసపడుతుంది. తన గమ్యం చేరే వరకు కూడా అది ఎన్నిసార్లు పడిపోయినా దాన్ని మాత్రం విడిచిపెట్టదు. దాన్ని మోసుకొని వెళ్ళేంత వరకు కూడా అది ఎంత సమయమైనా, ఎంత ఓపిక్గా మరి దాన్ని తీసుకెళ్తుందో ఒకసారి గమనిస్తే మనకి అర్థమవుతుందండి. అది చిన్న జీవి, చాలా చిన్నది, కానీ ఎంత కష్టపడుతుందో, ఎంత ప్రయాసపడుతుందో, మరి ఎంతగా అది తన పని విషయంలో నమ్మకత్వంగా ఉందో మనం ఆలోచించాలి. ఒకసారి చేయలేను కదా, పడిపోయింది కదా అని వదిలిపెట్టే రకం కాదనమాట చీమ. పడినా మళ్ళీ ఎత్తుకుంటుంది, మళ్ళీ ముందుకు పోతుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ మోస్తూనే ఉంటుంది తన గమ్యం చేరే వరకు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ఏదైనా ఒక కార్యం చేస్తాం, ఇంకా ఒకసారి జరగలేదా వద్దులే, రెండోసారి జరగలేదా వద్దులే, మూడోసారి జరగలేదా వద్దులే, నాలుగోసారి ఇలా ఎన్నోసార్లు మనం ప్రయత్నం చేస్తాం, కానీ అది జరగకపోవడాన్ని బట్టి మనము ఆపేస్తూ ఉంటాము. ఇది మానవ సహజమైన హృదయమే. కానీ ప్రయత్నం చేసే విషయంలో మనం జ్ఞానయుక్తమైనటువంటి జీవుల్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి దాంట్లో చీమనే మనం చూడాలి. కాబట్టి మనం ఈరోజు దాని వైపు చూద్దాం ఒకసారి. అది ఎంత కష్టపడుతుందో తన కార్యం చేయటానికి, ఎంత ప్రయాసపడుతుందో. అయితే దేవుడు వాటికి అంత శక్తినిచ్చాడు అని చెప్పాలండి. ఎందుకంటే అది చిన్న జీవి అయినా తన పని తను నమ్మకంగా చేస్తుంది కాబట్టి. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చిన్నవారమే, మనం మొయ్యలేనన్ని భారాలు ఉన్నాయి. చీమకి ఎట్లా ఉన్నాయో మనకు కూడా అట్లా. కానీ చీమ మోసుకొని వెళ్తుంది ఎవరిని బట్టి? దేవుడి శక్తిని బట్టి. మనం అనుకుంటున్నాం దాని శక్తిని బట్టి అని. దేవుడు వాటికి కూడా శక్తినిచ్చాడు కదండి. వాటిని కూడా దేవుడే ప్రేమిస్తున్నాడు కదా. మరి వాటికి అంత శక్తినిచ్చి మనకి ఎగ్జాంపుల్గా పెట్టినప్పుడు దేవుడు నీకు నాకు శక్తిని ఇవ్వడంటాడా? నువ్వు నేను ఆయన నమ్ముకుంటే మనల్ని అలానే వదిలేస్తాడా దేవుడు? వదిలేడు కదా. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఖచ్చితంగా వాళ్ళ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అయితే కార్యం చేయటానికి మనం పూనుకోవాలి. దేవుడు మనకు అప్పగించిన పని చేయటానికి మనం సంపూర్ణమైన మనసుతో ముందుకే సాగాలి తప్ప వెనక్కి తిరిగి చూడకూడదు కదా. మరి వెనుతిరిగి చూసామంటే ఏమైపోతామంటే ఓడిపోతాం. మనం ఉన్న ఈ పందెపు రంగంలో మనం వెనుక తిరిగి చూస్తే మన జీవితాల్లో మనం ఓడిపోతాం. కాబట్టి వెనక్కి తిరిగి చూడకూడదు, పరిస్థితులను ఎప్పుడు చూడకూడదు, మన ముందున్న దేవుని చూడాలి. మనం నమ్ముకున్న దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. భూమి ఆకాశంను సృష్టించాడు, ఈ సర్వలోకాన్ని సృష్టించాడు. అంతేకాదు నిన్ను ప్రేమించినందుకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కల్వరి శిలువ మీద అర్పించి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. అతి త్వరలో రాబోతున్నటువంటి దేవుడు. అంతగా నిన్ను ప్రేమించినటువంటి దేవుడు అండి మనం కలిగి ఉన్న దేవుడు. అంత మంచి దేవుడిని, అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఎందుకు అనేక విషయాల్లో ఓడిపోతున్నాం? ఎందుకు ఆయన కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం? కారణం ఏంటి తెలుసా? మనం ప్రయత్నం చేయటం లేదు. 2-3 సార్లు చేస్తాం, ఇంక అవ్వదులేని వదిలేస్తాం. కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే దాంట్లో సఫలతని చూస్తాం. ప్రార్థన చేస్తాం, కొద్ది రోజులు మాత్రమే చేస్తాం. ఎన్ని రోజుల్లే, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, దేవుడిని అడుగుతున్నా దేవుడు ఇవ్వట్లేదు కదా అని ఆపేస్తాం.
కదా! మనం చేసేది ఇది. ఏది కూడా మనం కంటిన్యూయస్‌గా చేయమనమాట. మనకిష్టమైనప్పుడు చేస్తాము, లేకపోతే ఆపేస్తాం. అలా చేస్తే ఏ కార్యం జరుగుతుందండి? జరగదు కదా! కాబట్టి దేవుడి వైపు చూస్తూ, ఆయనను నమ్ముకొని ముందుకు మనం చాలా సార్లు దేవుడిని నమ్మం. మన పరిస్థితులను నమ్ముకుంటాం. మనకున్న శక్తిని నమ్ముకుంటాం. మనకున్నటువంటి స్తోమత, మనకున్న స్థాయిని నమ్ముకుంటాం. అనేక సార్లు మనకు రికమెండ్ చేసేటువంటి మనుషులను నమ్ముకుంటాం. దానివల్ల ఈరోజు మన జీవితంలో నష్టపోతూ ఉన్నాం. దేవుడు అందరికంటే గొప్పవాడండి. దేవుడు అన్నిటికంటే గొప్ప దేవుడు, మనం కలిగిన దేవుడు. ఆయన దగ్గరికెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఏ పని మొదలుపెట్టినా దాంట్లో విజయమే దేవుడిస్తాడు. దేవుడు చిత్తానుసారంగా మనం ఏ విషయాన్ని బట్టి ప్రార్థన చేసి ఆయన అడిగితే తప్పకుండా దాంట్లో మనకు విజయమే ఉంటుంది తప్ప అపజయం అనేది ఉండదు. ఎంతోమంది మరి రాజులు, మనం రాజుల గ్రంథాల్లో చూస్తే, దినవృత్తాంతాల్లో చూస్తే దేవుడు చిత్తానుసారంగా దేవుడి వైపు వాళ్ళు చూస్తూ మరి పరిస్థితుల వైపు చూడకోకుండా అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కసారి 5-6 మంది రాజులు వాళ్ళ మీద దండెత్తి వచ్చినప్పుడు కూడా వాళ్ళు దేవుడి వైపు చూసినప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎంత అద్భుతమైన విజయాలు పొందుకున్నారండి. ఈరోజు మనం ఎవరిని నమ్ముకున్నాం? దేవుని నమ్ముకున్నామా? మనుషుల్ని నమ్ముకున్నామా? మనుషుల్ని నమ్ముకున్నప్పుడు ఏదో ఒక రోజు మోసపోతామండి. దయచేసి మనుషుల్ని నమ్మకండి. వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళు మనలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే. ఈరోజు నువ్వు నేను ఎలా నిమిషానికి, అలాగే గంటలకి, రోజులకి మారిపోతుంటాం, వాళ్ళు కూడా అలానే మారిపోతారు. కాబట్టి మనుషుల మనసు ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉండదు. కానీ దేవుడు మాత్రమే స్థిరమైనటువంటి దేవుడు. భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన మాటలో సున్నైనను పొల్లైనను పోదు. ఆయన ప్రామిస్ చేశాడంటే అది ప్రామిసే. కానీ మనుషుల ప్రామిసెస్ అలా ఉండవన్నమాట. అవి పరిస్థితులు బట్టి మారిపోతుంటాయి. అలాగే వాళ్ళకున్నటువంటి స్థితిగతులు బట్టి కూడా మారిపోతుంటాయి. కాబట్టి మనుషులు నమ్మకూడదు. దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, కీర్తనలు 118వ అధ్యాయం 8వ వచనంలో, మనుషులు నమ్ముట కంటే, మళ్ళీ రాజుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముకున్నావో, ఎవరు నమ్ముకొని నీ కార్యాలు జరగట్లేదని బాధపడుతున్నావో, ఎవరి వైపు చూస్తూ నష్టపోయి దేవుని దూషిస్తున్నావో, ఎవరి వైపు చూస్తూ దేవుడు నాకు ఏ కార్యం చెయ్యట్లేదని అంటున్నావేమో, ఎవరి వైపు చూస్తూ ఈరోజు నా పరిస్థితులు ఇలా దిగజారిపోయినాయని బాధపడుతున్నావేమో, మరి ఇంతవరకు మనుషుల్ని చూసావేమో, ఇప్పుడైనా దేవుని చూస్తావా? చాలాసార్లు పంది తన జీవితంలో బతికున్నన్ని రోజులు ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూడదంట అండి. కానీ ఎప్పుడైతే అది మరణానికి మరి వెళ్తుంటుందో, అంటే దాన్ని చంపివేయబడడానికి వెళ్తుందో, మరి ఆ యొక్క మనిషి దాన్ని ఏం చేస్తాడంటే ఉల్టాగా మోసుకొని తీసుకెళ్తుంటాడంట. అప్పటి వరకు ఎప్పుడు కిందనే చూస్తున్నటువంటి ఆ పంది ఒక్కసారి ఆకాశాన్ని చూస్తుందంట. చాలాసార్లు మనం కూడా కింద వాటినే, మనకు అందుబాటులో ఉన్న వాటినే చూస్తున్నాం కానీ పైనున్న దేవుడి వైపు చూడక అనేక సార్లు మన జీవితంలో మన కార్యాలు రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. నెహెమ్యా మరి ఆకాశం ముందున్నటువంటి దేవుడి వైపు తన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మరి రాజుకు దయ పుట్టి ఆ యొక్క ప్రాకారపు గోడలు ఏవైతే కూల్చబడినాయో కట్టడానికి మరి వెళ్ళు అనే పర్మిషన్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడు ఎలాంటి స్థితి అయినా కూడా మనం ఆయన వైపు చూసినప్పుడు, ఆయన్ని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మనం ఆ గొప్ప కార్యాలు చూడగలుగుతాము. ఈరోజు నీ నమ్మకము ఎవరిపైన ఉంది? ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటేనే నీ కార్యం జరుగుతుంది, మనుషుల్ని నమ్ముకుంటే కాదు. దేవుడు మనుషుల్ని వాడుతాడండి మన కోసం, మన పనులు చేయటానికి. కాబట్టి ఆ వాడుతున్నటువంటి మనిషిని కాదు మనం నమ్మాల్సింది, ఆ మనిషిని వాడుతున్నటువంటి దేవుణ్ణి మనం నమ్మాలి. మనం ప్రార్థన చేయాలి, దేవుడు తన కార్యం చేస్తాడు. మనం ప్రయత్నం చేయాలి, దేవుడు తప్పకుండా మన కార్యాలని సఫలం చేస్తాడు. మన కార్యాలని, మన యత్నాల్ని సఫలం చేసేటువంటి వారు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఈరోజు మీ జీవితాల్లో ఏ కార్యమైనా మొదలు పెట్టాలనుకుంటున్నారా, ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటున్నారా, దయచేసి దేవుడి వైపు చూడండి. ఆయన నమ్ముకొని మీ ప్రయత్నంని మొదలు పెట్టండి. తప్పకుండా ఆ కార్యంలో మీరు విజయాన్ని చూస్తారు. కాబట్టి ఆయన్ని మనం నమ్ముకుందాము. ఆయనే మన కార్యాలన్నింటినీ, మన యత్నాలన్నింటినీ, మన పరిస్థితులన్నింటినీ సఫలం చేసి మనకు ఉన్నతమైన స్థితిని, అలాగే ఆశీర్వాదాలని దేవుడు ఇవ్వాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తారా? మహాగణుడు, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంతో గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు అయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము. మా కార్యాలన్నీ సఫలం చేయి తండ్రి. ఎవరు ఏ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి వేసారిపోయినన్నారో తండ్రి మనుషుల్ని చూసి, ఇప్పటి నుంచి మేము మీ వైపు చూడాలని ఆశపడుతున్నాము. అయ్యా, మా కార్యము సఫలం చేసే దేవుడు నువ్వు గనుక నీ వైపు చూసి ఈ అద్భుతమైన వాగ్దానం నెరవేర్పును మా అందరి జీవితాల్లో మేము చూసి నేను మహింపొచ్చే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.